హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డబాకా ఛానల్కి. ఏమైంది మేడం అంటారా? సర్దైంది జరిగి అందుకే ఒక లేట్ అయింది మేడం. కొంచెం లేట్ అవుతున్న వీడియోస్ అని చెప్తున్నారు. నిజంగా మొన్న ఒక్కరోజు చేయలేదండి. ఓకే, ఆ సైకాలజీ పెద్దగా ఉంది కాబట్టి ఒక్కరోజు అది ఒకటే 4 వీడియోలు చేసినాను. అది దశలు అంత పెద్ద లెసన్. అది ఎప్పుడైపోతుందో అని చూశాను. మళ్ళీ నా ప్రాబ్లం కొంచెం ఫోన్ ప్రాబ్లం చేయడం వల్ల అట్లా ఒకటి 2 వీడియోలు అయ్యేది 4 వీడియోలు అయింది. ఓకేనా? ఇగో తెలుగు మెథడు, భాష ఆవశ్యకత, ప్రయోజనాలు. కొంచెం సర్దేది అయితేనే ఉంటుంది. సర్దీలు అవుతాయి, జ్వరాలు వస్తాయి, వద్దంటే ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతారు, గట్లా అవుతుంది. ఓకే, ఇక మీరు మాత్రం వరి కాకండి. ఇగో ఇది చిన్న టాపిక్, కానీ ఇక ఇంట్లోకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో చూడండి. రసానుభూతి, ఆలోచన శక్తి, సాహిత్యాభిరుచి అనున్నది దేనికి ఉద్దీపనకు దేనికి సంబంధించినవి అని ఇచ్చిండు. ఉద్దీపన ప్రయోజనాలు. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు మీకు లెసన్ చెప్పేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్గా వినాలి. ఎక్కడి నుంచి 2019లో వచ్చింది ఇది ఎడ్జిటీలా. భాషా ప్రయోజనాలను సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలుగా విభజించిన విద్యావేత్తలు ఎవరు అన్నారు? సాంకేతిక ఉద్దీపన రిచర్డ్ ఓక్టన్, టీజీటీ 2017. ఉదాత్తత పొందిన ఇందిరాగాంధీ, డోరతీ నార్మల్ లేఖలు ఈ ప్రయోజనానికి చెందినవిగా చెప్పబడతాయి. టీజీటీ 2017. ఓకే, ఆన్సర్ ఏవలే అప్పుడు చెప్తా. భాషకు గల ఉద్దీపన ప్రయోజనాలు రసావిర్భవం, సృజనాత్మకత. ఇగో 2018 ఎల్పి సెట్లో వచ్చినాయి. వ్యక్తి రాసుకునే దినచర్య, పుస్తకాలు, ఆత్మీయులకు వ్యక్తిగత లేఖలు, ఇతరులను తెలియకుండా రాయబడే రచనలు ఈ ప్రయోజనాలకు చెందుతాయి. ఉద్దీపన, అభివ్యక్తి, లిఖిత రూపము, ఆత్మగతం. ఓకే, ఇవేంటియో చూద్దాం. చూసిరా ఇవన్నీ వచ్చినాయి. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్, 5-6 క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం ఒకటే ఇయర్లో వచ్చినాయి. మనిషికి వచ్చినాయి. ముందుగా కాన్సన్ట్రేషన్ తోటి వినండి, చాలా ఇంపార్టెంట్. చాలా చిన్న ఉంది. భాష, ఇది టాపిక్ అంతే. భాష ఆవశ్యకత, ప్రయోజనాలు. భాష యొక్క మూలక, ప్రాథమిక ప్రయోజనం. ఇలా ఏది అడిగినా ఇలా క్వశ్చన్లా భాష యొక్క మౌలిక, ప్రాథమిక ప్రయోజనం అని ఇలా ఏది ఇచ్చినా మనం రాయవలసింది భాష వినిమయం అని పెట్టాలి. ఇలా ఏది ఇచ్చినా భాష యొక్క మౌలికమైన కానీ, ప్రధానమైన కానీ, ప్రాథమిక ప్రయోజనాలు అన్నా కూడా భాష వినిమయము అని పెట్టాలి. భాష వినిమయము అంటే ఏంటిదంటే మన ఫీలింగ్స్ను ఎదుటోళ్ళను ఎక్స్ప్రెస్ చేయడం, అంతే భాష వినిమయము. ఓకే, భాష వినిమయం అంటే మన ఫీలింగ్స్ను భాషతోటే కదా ఎక్స్ప్రెషన్స్ చేసేది. ఎదుటోళ్ళకి చెప్పాలంటే ఇక ఇప్పుడు లెసన్లోకి పోదాము. భావాలను రెండు రకాలని చేసారు. భావాలను 2 రకాలుగా చేసారు. ఒకటి భావగ్రహణం. ఇది డెప్త్ చదువుతూనే మనకు అన్నీ తెలుసు అనుకున్నాం, కానీ ఇలా ఇచ్చిన వర్డ్స్ అట్లా లేవు. ఇప్పుడు చూడండి, ఆయన అభివ్యక్తి, అది వ్యక్తిగతం అనేవి కొన్ని తెలుస్తాయి, కానీ కొన్ని తెలియదు. ప్రకాశ పఠనం అంటే తెలుసు మనకు, మౌన పఠనం అంటే తెలుసు. అది చూద్దాం. భావగ్రహణ, భావ వ్యక్తీకరణ. భావగ్రహణ అంటే వినడము, చదవడం ద్వారా వచ్చేది. భావగ్రహణ అంటే వినడం, చదవడం ద్వారా వచ్చేది. ఇంట్లో పెద్ద లాజిక్గా ఆలోచించే అవసరం లేదు. గ్రహణం అంటే గ్రహించుకోవడం, అంతే కదా. మనం వింటుంటే మనమే గ్రహించుకుంటాం, చదువుకుంటుంటే కూడా మనమే గ్రహించుకుంటాం. భావ వ్యక్తీకరణ అంటే ఇంట్లో కూడా పెద్ద లాజిక్ ఏం అవసరం లేదు. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, అంతే. వ్యక్తీకరణ అంటే మాట్లాడడం, రాయడం. ఇక్కడ మాట్లాడడం అంటే ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, నేనేం చేస్తున్నా, వ్యక్తీకరిస్తున్నా. ఇక్కడ రాసిన నేను, అంటే ఇది భావ వ్యక్తీకరణ. ఇది మీరేం చేస్తున్నారు, వినడం, చదవడం. ఇక్కడ చూసి చదువుతుర్రు, నేను చెప్పేది వింటారు. మీరు భావగ్రహణ వాళ్ళు, నేను భావ వ్యక్తీకరణాలు. ఇవి 2 రకాలు, అంతే కదా. ఎక్కడైనా ప్రపంచంలో ఇవే 2, ఒకరు చెప్పేటోళ్ళు, వీళ్ళు వినేటోళ్ళు, అంతే కదా.
ఒకరు షాడీలు చెప్పేటోళ్ళు, ఒకరు చాడీలు వినేటోళ్ళు. చాడీలు వినేటోళ్ళు ఎవరు? గ్రహణ శక్తి కోళ్ళు. చాడీలు చెప్పేటోళ్ళు ఎవరు? వ్యక్తీకరణ వాళ్ళు. ఓకేనా? జోక్. భాషా ప్రయోజనాలు మళ్ళా 2 రకాలు ఉంటాయి. 2 రకాలల్లా ఒకటి వ్యక్తిగత ప్రయోజనాలు, రెండవది సామాజిక ప్రయోజనాలు. ఓకే, వ్యక్తిగత ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు. ఇది దేనికదే గుర్తుపెట్టుకోవాలబ్బా. ఇక దాంట్లో 2 రకాలు, దీంట్లో 2 రకాలు అంటే కరెక్టే. మరి ఇక అంటే భాష అంటేనే 2 రకాలు. ఒకరు చెప్పేటోళ్ళు, ఒకరు వినేటోళ్ళు. ఒకరు బిస్కెట్లు ఆడేసేటోళ్ళు, ఒకరు తీసుకునేటోళ్ళు. గంతే. అవునా కాదా? అక్కడ వరకు అయిపోయింది. భాషా ప్రయోజనాలలో వ్యక్తిగత ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు. ప్రపంచంలో ఉన్నదే మనం అందరం మనుషులు అందరు కలిపితే సమాజము, ఒక్కరు కలిపితే వ్యక్తిగత. ఇప్పుడు నేను ఎవరిని? వ్యక్తిగత దాన్ని కదా, నేను ఒక్కదాన్ని, మీరందరూ సమాజం. అంతే కదా? ఇప్పుడు ఎంతమంది వింటారు అవన్నీ కలిపి 2 రకాలు. ఒకటి వ్యక్తిగత ప్రయోజనాలు, 2 సామాజిక ప్రయోజనాలు. ఇక్కడ వరకు ఇక్కడ దేనికి స్వతంత్రంగా ఆలోచించుకోండి మీరు కూడా. ఆ కవులు దేనికదే స్వతంత్రంగా రాసుకుంటారు కదా, అట్లా. వ్యక్తిగత ప్రయోజనాలలో సాంకేతిక ప్రయోజనం, ఉద్దీపన ప్రయోజనం అండి. ఇది ఇంపార్టెంట్. సాంకేతిక ప్రయోజనం, ఉద్దీపన ప్రయోజనం. ఓకే, ఇక ఇంట్లో 2 ఉన్నాయి. ఇంట్లో కూడా ఇచ్చిండు చూడండి. ఇంట్లో కూడా 2 ఇచ్చిండు. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో ఎగ్జామ్లో వచ్చే టాపిక్. అల్ప ప్రయోజనం, అధిక ప్రయోజనం అన్నది ఎవరు? హెన్రీ వెండ్. ఈ ఇది మళ్ళీ రావచ్చు ఇప్పుడు మనకు. అల్ప అండ్ అధిక, భాష వల్ల అల్ప అండ్ అధిక అంటే ఈ హెన్రీ వెండ్ అని చెప్పిండు. ఎట్లా పడితే ఈ ఎండ్రికాయ అని గుర్తుపెట్టుకోరు. ఎండ్రికాయ వల్ల అధిక లాభం కూడా ఉంటుంది, ఎండ్రికాయ వల్ల అల్ప లాభం కూడా ఉంటుంది, ఎండ్రికాయ వల్ల తక్కువ లాభం కూడా ఉంటుంది, ఎక్కువ లాభం కూడా ఉంటుంది అని పెట్టుకోరు. ఎవరిని? హెన్రీ వెండ్. లేకపోతే మీకు ఏదైనా వస్తే చెప్పుకోరు. ఇక ఇది ఆల్రెడీ వచ్చేసింది. సాంకేతిక ఉద్దీపన ప్రయోజనం అని డివైడ్ చేసింది ఎవరంటే రిచర్డ్ ఓక్టెన్. సాంకేతిక ఉద్దీపన, ఇక సాంకేతిక అంటే రిచర్డ్ ఓక్టెన్. అంటే ఏం చేయాలి? ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలు అనగానే రీఛార్జ్ ఓవర్ అయిపోయిందని గుర్తుపెట్టుకోవాలి. రీఛార్జ్ ఓవర్ అయిపోయిందని పెట్టాలి. ఛార్జింగ్ ఓవర్ అయిపోయిందని పెట్టాలి. సాంకేతిక అంటే ఛార్జింగ్ కదా, సాంకేతిక అంటే ఛార్జింగ్. మనం ఛార్జింగ్ పెట్టుడు ఓవర్ అయిపోయిందని అనుకోవాలి. ఓకే, ఏదో ఒకటి అనుకోరు. ఎందుకంటే సాంకేతిక అనగానే ఛార్జింగ్ ఓవర్. రిచర్డ్ ఓక్టెన్ ఛార్జింగ్ ఓవర్ అయిందని గుర్తుపెట్టుకోరు, ఏదో ఒకటి. ఓకే, సాంకేతిక ప్రయోజనం, ఉద్దీపన ప్రయోజనం చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం ఈజీగా మంచిగా చూసుకోవాలి. ఏం చెప్పారు అంతే. భాష యొక్క మౌలిక ప్రాథమిక ప్రయోజనం అంటేనే భాషా వినిమయం. భాషా వినిమయం అంటే ఏంటిది? భాష మన ఫీలింగ్స్ని చెప్పుకోవడం అంతే కదా. మనిషి నోరు మూసుకుంటే ఏడే చెప్పుకుంటాడు, నల్లి కుట్లోడు ఏది చెప్పాడు, ఏది అర్థం కాదు అంటారు. నిజంగా ఇప్పుడు కూడా మనం భాష ఎంత మాట్లాడుతుంటాము. మన దాంట్లో కూడా చాలామంది ఇంట్లో కానీ పక్క వాళ్ళు కానీ నేను కొంచెం నల్లు లెక్క ఉంటారంట. నల్లి ఇంట్లో గరుస్తుంది, ఊకుంటుంది అంటే. తక్కువగా మాట్లాడే వాళ్ళని ఏమంటారంటే నల్లి కుట్లోడు, వాడు చేసేదాకా తెలియదు అబ్బాయి ఏం చేస్తాడు అని అంటారు. మన భాష వినిమయము అంటే మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం. భావాలు 2 రకాలు, భావగ్రహణ, భావ వ్యక్తీకరణ. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు మేడం అని అంటే, నేను నిజంగా అసలు ఈ టాపిక్ చదవకముందు, నేను బుక్లో చదవకముందు ఆ క్వశ్చన్స్ చూసి నేను రాలేదు ఎగ్జామ్లో. అరే గింత డెప్తా ఏంది? అప్పటి నుంచి మనకు తెలుస్తుంది. విస్తార పఠనం, భావ పఠనము అండ్ చదువుకునే బిఏళ్ళ అప్పుడు. కానీ గింత డెప్త్గా క్వశ్చన్స్ ఇట్లా ఇస్తాడు ఇట్లా అని తెలియలే అప్పుడు. భావ వ్యక్తీకరణ, భావగ్రహణ 2 ఉన్నాయి. తర్వాత వ్యక్తిగత ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు, ఇవి కూడా 2 ఉంటాయి. అటు ఎటో ఓకుర్రి మీరు. ఈ వ్యక్తిగత ప్రయోజనాలలో సాంకేతిక ప్రయోజనం, ఉద్దీపన ప్రయోజనం అని చెప్పింది. అత్యం అల్పం అనేది హెడ్రికాయ చెప్పిండు, అత్య అల్పం అనేది ఎండ్రికాయ చెప్పిండు. సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలు అన్నది ఎవరు అన్నారంటే రిచర్డ్ ఓక్టెన్. ఛార్జింగ్ ఎక్కువైపోయింది, ఛార్జింగ్ ఓవర్ అయిపోయిందని చెప్పుకోరు. సాంకేతిక ప్రయోజనం అనేది మెదడుకు సంబంధించింది. ఇది సాంకేతిక ప్రయోజనం అనేది మెదడుకు సంబంధించింది. ఉద్దీపన ప్రయోజనం అనేది హృదయానికి సంబంధించింది. ఉద్దీపన హృదయం గుర్తుపెట్టుకోరు.
ఉద్దీపన హృదయం సిమిలర్గా ఉన్నాయి కాబట్టి. సాంకేతిక ప్రయోజనం, సాంకేతిక అంశాలు ఏంటి మరి సాంకేతిక అంశాలు? ఇది మెదడుకు సంబంధించింది. మెదడుకు సంబంధించింది అంటే నాలెడ్జ్కు సంబంధించింది. ఇది జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఇలా ఇక్కడ ఇచ్చిండు కదా రస అనుభూతి దేనికి ఇచ్చిండు అని అట్లా కూడా అడగొచ్చు. ఇక్కడ హృదయం అని అడగవచ్చు. ఉద్దీపన హృదయంకి సంబంధించింది అని అడిగినప్పుడు సాంకేతికం ఏ రంగానికి, ఉద్దీపన ఏ రంగానికి సంబంధించిందని అడిగిండు? భావావేశ రంగానికి. హృదయం ఏంటిది? భావావేశ రంగం. మరి సాంకేతిక రంగం అంటే ఏంది? జ్ఞానాత్మక రంగం. గుర్తుపెట్టుకోరు, ఇది నాలెడ్జ్కి సంబంధించింది. సాంకేతిక అంశాలు ఇది మెదడుకు సంబంధించింది. గుర్తుపెట్టుకోరబ్బా, మెదడుకు సంబంధించింది కాబట్టి ఇదంతా నాలెడ్జ్కి సంబంధించింది. ఇది అందరికీ ఉన్నోళ్ళకి సంబంధించింది. అంటే బాగా ఏమంటది, శాస్త్రవేత్తలకు సంబంధించింది ఉంటుంది. ఓకే, భావావేశం అంటే ఇంకా ఫీలింగ్స్, మన భావాలు అంతే తెలిసిపోతుంది. జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. బుద్ధి గమ్యానికి సంబంధించింది. ఇక మన బుద్ధి మన జ్ఞానంతో వస్తుంది కదా. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? క్వశ్చన్ ఇట్లా కూడా రావచ్చు. సాంకేతిక ప్రయోజనం వల్ల సాంకేతిక ప్రయోజనము ఎక్కువగా ఎవరికి ఉపయోగపడతాయి అంటే విద్యావంతులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంటుంది. వీళ్ళకి అందుబాటులో ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉండదు. ఎందుకంటే సాంకేతిక ప్రయోజనం అంటే సాంకేతిక జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది కాబట్టి విద్యావంతులు, మేధావులు, శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంటుంది. ఇది అడగొచ్చు క్వశ్చన్. అంటే గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు, వాటిని విజ్ఞాన సాంకేతికాలు, పరిభాషకు సంబంధించినవి. ఇవన్నీ సాంకేతిక సంబంధించినవి కదా. ఇవన్నీ గణితాలు, భౌతిక, రసాయనాలు, ఈ పరిశోధనలు వీటన్నికి సంబంధించింది సాంకేతిక ప్రయోజనం. ఇలా 2 రకాలు: వ్యక్తిగత ప్రయోజనాలు, సాంకేతిక ప్రయోజనం, ఉద్దీపన ప్రయోజనం. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఉద్దీపన ప్రయోజనం. ఉద్దీపన అంటే హృదయానికి సంబంధించింది, భావావేశ రంగానికి సంబంధించింది. ఇది డిఎస్సిలో వచ్చింది. భావావేశ రంగానికి సంబంధించింది అంటే ఇప్పుడు మీరు ఇది ఏ దానికి సంబంధించింది కూడా గుర్తుపెట్టుకోవాలి. సార్వజనీనం, సార్వసం అంటే ఇది అందరికీ ఉద్దీపన. భావాలు ఎక్స్ప్లెయిన్ అందరూ చేసుకోవచ్చు. ఇది అందరికీ సర్వసాధారణం. చదువు వచ్చిన వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు, చిన్నోళ్ళకు, పెద్దోళ్ళకు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఏది? ఉద్దీపన. ఇది చెప్పాలబ్బా. ఉద్దీపన దేనికి అందుబాటులో ఉంటుందంటే అందరికీ, సార్వజనీనం, అందరికీ ఉంటుంది. ఇదేమో కేవలం విద్యావంతులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఆ కూలీలు పాటలు పాడుతుంటారు. కూలీలు పాటలు పాడుకుంటా పనిచేస్తుంటారు, ఉపాధిని పొందుతుంటారు. ఎట్లా పొందుతారు వాళ్ళు ఉపాధిని అంటే ఈ వ్యవసాయం చేసేటప్పుడు దేంతో పాటలు పాడతారు? వాళ్ళు ఫీలింగ్స్ వస్తుంటాయి కాబట్టి హృదయంతో అప్పటిదప్పుడే పాటలు పాడుతుంటారు. వాళ్ళకు ఈ సాంకేతిక భాష అవసరం లేదు వాళ్ళకు. అలా ఇది అందుబాటులోనే ఉంటుంది. మెదడుతో ఆలోచించే అవసరం లేదు. వచ్చిందంటే హృదయంతో పాడేస్తూనే ఉంటారు. ఇంకా ఇంట్లో ఉద్దీపనలు ఎవరంటారు? సాహిత్యము, కళలు. సాహిత్యం కూడా అంతే, భావాలతో వస్తుంది. కళలు కూడా కళాకారులు వీళ్ళందరూ. భావాలు, సృజనాత్మకత, రచనలు. ఈ భావాలు ఎవరు చెప్తారు? భావాలు, సృజనాత్మకత కదా, సృష్టించడం. సో ఇది కూడా ఇక్కడ భావంలో, ఇక్కడ హృదయంలో ఉంటేనే అక్కడ చేయగలుగుతాం. రచనలు ఎవరు చేస్తారబ్బా? కవులు చేస్తారు. కవులు ఎట్లా చేస్తారు? ఒక అమ్మాయిని చూసిరు అనుకోండి, ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ తర్వాత ఆమె కోసం ఇక ఏం చేస్తారు? పాటలు పాడతారు, పాటలు రాస్తారు, ఇక రచనలు చేస్తారు. అందమైన మట్టిలోని మాణిక్యం, ఉదయిస్తున్న కిరణం. ఆమెను చూడంగానే నిరుపేద ఇంటి నుంచి ఇంకో కిరణం. సూపర్ ఉంటాయి. ఇప్పుడు 10th క్లాస్లో మా దగ్గర ఉంటాడు ఆ పాపం అబ్బాయి. 10th క్లాస్లో వాళ్ళ అమ్మ బీడీలు చేస్తుంటుంది. బీడీలే చేస్తుంది. ఎవరైనా ఇస్తే తీసుకుంటుంది. ఎంత బీడీలు చేస్తుంది అంటే జస్ట్ ఆ పిల్లవాడి కోసమే నేను వీడియో చేశానండి అది. ఎందుకంటే ఆ అబ్బాయి కోసం అసలు ఎంత కష్టపడుతుంది వాళ్ళ మమ్మీ అంటే, ప్రొద్దున ఆ బీడీలు చేస్తే అసలే సరిపోవు. వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు కానీ ఆ అబ్బాయికి వాళ్ళ మమ్మీ ప్రొద్దున 8 గంటలకు 7 గంటలకు లేచిపోతుంది బీడీలు చేయడానికి.
అక్కడ ఒక కంపెనీ లాంటిది ఉంది. మళ్ళీ నైట్ ఇట్లా 8కు వస్తుంది. ఏం అడిగినా నా బాబు చదువు, నా బాబు చదువు, నా బాబు చదువు, నా బాబు చదువు అంటే అసలు పాపం అన్నము అంతా ఇక అంత చెప్పలేము. అది ఏం తింటుందో ఎట్లా తింటుందో. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది. నిన్న రిజల్ట్ వచ్చింది. ఆ అబ్బాయికి 530 మార్కులు, 524 మార్కులు ఏమో వచ్చినాయి ఆ అబ్బాయికి. చూడలేక ఆమె ఏడుపు ఆనందం చూడలేక నేను వీడియో చేశాను అబ్బాయిది. తను కూడా ఏమనలేదు తెలుసా. నేను డాక్టర్ అవుతా, నేను కలెక్టర్ అవుతా, అది దాన్ని నేను చెప్పలేదు. నాకు కూడా చెప్తే అసలు ఏడుపు వస్తుంది. వాడు ఏమన్నానంటే వచ్చి మేడం నేను చూసిన మా అమ్మ అసలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా గురించి చేసింది, నేను అమ్మ గురించి చేసిన, అమ్మ గురించి ఆలోచిస్తానన్నాడు. అసలు ఎంత తెలుసా అండి, పిల్లవాడు మనసులో అలా పిల్లలు ఫోన్లు పట్టుకోకపోతే అట్లా చూస్తారు. ఫోన్లు పట్టుకో పిల్లలు చూడరు. నిజంగా నేను చెప్తున్నా, ఫోన్లు పట్టుకునే పిల్లలు మా అమ్మ ఏం చేస్తుంది, మా నాన్న ఏం చేస్తున్నాడు నా కోసం అనేది తెలియదు. వాడు ఏం చెప్పలేదు, నేను కలెక్టర్ అవుతా, నేను అదైతా ఇదైతా, అన్నీ ఏదైనా సరే మా అమ్మ కోసమే అవుతా, మా అమ్మ కోసమే చదువుతా అని అన్నాడు. అసలు నాది కూడా భావాలు ఎక్స్ప్రెషన్ చెప్తాను మీకు. ఇది ఎండ్లదా చెప్పుర్రు మీరు. నేను ఇప్పుడు ఎక్స్ప్రెషన్ చేసింది ఎండ్లది ఉద్దీపనలదా, సాంకేతికదలా చెప్తున్నా. మన దాంట్లో కూడా నేను రాసిన అన్నట్టు వీడియో చేసిన కదా, చూడండి పాపం పిల్లగాడు చెప్తున్నాడు. భావాలు ఒక అమ్మాయిని చూసిన తర్వాత ఆమె కోసం పాటలు రాయడం, ఇదేంటి ఉద్దీపనలకు వస్తుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి, ఓకే. ఇక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. అందరు తెలుగు మెథడ్ చేయమంటారు. తెలుగు మెథడ్ అని తప్పకుండా చేస్తానండి, తప్పకుండా చేస్తా అన్నీ. ఇక తెలుగు మెథడ్, ఇది సోషల్ మొత్తం కలిపి ఈ టెట్ వరకు ఈ తొందరగా ఈ 15 రోజులలో మొత్తం కంప్లీట్ చేసేసిద్దాము. ఈ 15 రోజులు రివిజన్ చేసుకుందాం, అంతేనా? ఓకేనా? ఇక ఫస్ట్ టైం చూసేటోళ్ళు అయితే నా ఛానల్లో ఇప్పుడు ఎంఎంజెడ్ అబాకా ఛానల్లో 1000 వీడియోస్ ఉన్నాయి. 1000 వీడియోస్ టెట్ డిఎస్సి పనికొచ్చేటి. మీరు ప్లేలిస్ట్లో వెతుక్కోకుండా ప్లేలిస్ట్లో పెట్టినా చూడండి, ఓకేనా? ప్లేలిస్ట్లో పెట్టినా చూడండి దయచేసి. సోషల్ పెట్టినా అండి ఒకసారి చూడండి. భావ వినిమయ ప్రయోజనాలు ఇది ఒక్కసారి చూద్దాం. వినిమయం అంటే ఏంటిది అని అక్కడ ఉంది కదా. వినిమయం అంటే మనకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం, మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్ చేయడం ఎదుటోళ్ళకి. అందులో ఇట్లా ఇస్తున్నాడు, అభివ్యక్తి ఎగ్జామ్లో ఇచ్చేది ఒక ఈ వర్డ్. అభివ్యక్తి అంటే ఏంటిది? వ్యక్తీకరణ. ఇంట్లోనే ఉందబ్బా. అభివ్యక్తి అంటే వ్యక్తీకరణ, వ్యక్తపరచడం. ఇదైనా ఇవ్వచ్చు, ఇదైనా వేయచ్చు. మీరు దేనికి దానికి గుర్తుపెట్టుకోవాలి. అభివ్యక్తి అనగానే ఏంటి దానికి గుర్తుకు రావాలి. అభివ్యక్తి అంటే మీకు ఏం గుర్తుకు రాకుండా ఇక్కడ వ్యక్తి ఉంది కాబట్టి వ్యక్తపరచడం అంటే ఇక నేనే ఇప్పుడు వ్యక్తపరుస్తున్నా, ఓకే. తర్వాత రెండవది గ్రహణ. ఇదేంటి? భావ వినిమయం అండి. గ్రహణలో స్వీకరించడం. మీరేం చేస్తారు? నేను చెప్పింది స్వీకరిస్తారు. తర్వాత అందులో చూద్దాం. అభివ్యక్తిలో మళ్ళీ 2 ఉన్నాయి అబ్బా. అభివ్యక్తిలో మళ్ళీ 2 ఉన్నాయి. 2 ఏంటి అంటే అభివ్యక్తిలో 2 భాషణం అండ్ లేఖనం. అభివ్యక్తిలో ఏమున్నాయి? అభివ్యక్తి అంటేనే మీరు లోపల పోవాలి. అభివ్యక్తి అంటే వ్యక్తపరచడం. వ్యక్తం ఎలా పరుస్తారు మీరు చెప్పండి. నేనేం చేసి వ్యక్తపరుస్తున్నా ఇప్పుడు మీకు? నేను రెండే చేస్తున్నా. నేనేం చేసి వ్యక్తపరుస్తున్నా? నేను ఎవరైనా చెప్పేవాళ్ళు 2 ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒకటి బోర్డు మీదనే రాస్తారు, లేకపోతే బుక్ మీదనే రాస్తారు. మాట్లాడడం, భాషణం ఒకటి, లేఖనం ఒకటి. అభివ్యక్తిలో ఏమున్నాయబ్బా? వ్యక్తపరచడంలో ఏమున్నాయి? మాట్లాడడం ఉంటుంది, రాయడం ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? అభివ్యక్తి వ్యక్తపరుస్తున్నా. వ్యక్తపరచడంలో ఇప్పుడు నాకు ప్రయోజనం, నేను ఏం పొందుతున్నా? మాట్లాడడం, భాషతో మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నా? ఇంకోటి రాయడం. ఇంతే. మీరు గ్రహణ పళ్ళు కదా, మీ దగ్గర ఏముందో చూద్దాం. మీరు గ్రహణ పళ్ళు కదా, గ్రహణం అంటే మీరు స్వీకరించడంలో కూడా 2 ఉన్నాయి. 2 ఏమున్నాయి అబ్బా? శ్రవణం ఉంది, పఠనం ఉంది. మీరు ఏం చేస్తున్నారు? శ్రవణం అంటే వింటుర్రు. మీరెవరు? వింటుర్రు, వినడం. శ్రవణం అంటే ఏందబ్బా? వినడం. మరి పఠనం అంటే ఏంటిది? చదవడం. మీరు 2 చేస్తున్నారు. నేను ఇక్కడ చెప్పింది వింటున్నారు. ఇంకొకటి నేను ఇక్కడ రాసింది మీరు చదువుతుర్రు. మీరెవరు? మీరు గ్రహణోళ్ళు. నేను అభివ్యక్తిని, నేను వ్యక్తపరుస్తున్నాను.
ఇంత ఎందుకు చెప్తున్నావు మేడం అంటే ఇళ్ళకెళ్ళి ఒక్క మార్కు కూడా ఓడగొట్టుకోవద్దు, ఒక్క మార్కు కూడా ఓడగొట్టుకోవద్దు. ఈ 2 పేజీలకి వెళ్ళి 6 క్వశ్చన్స్ వచ్చినాయి చూసిరా, ఒకటే ఇయ్యాలి. టీజీటీలో వచ్చినాయి, ఎల్పీలో సెట్టీలో వచ్చినాయి, హెచ్జిటీలో వచ్చినాయి, ఇంకా గురుకులాలు అయితే కుప్పలు వాడవచ్చు. అవి పీజీటీలా అది టీజీటీ అని ఉంది అక్కడ, పీజీటీ మొత్తం బుక్ చూపిస్తాను. ఓకేనా? భాషణం, మాట్లాడడం, రాయడం, ఇక్కడ వరకు అర్థమైంది కదా. తర్వాత ఇంకోటి, ఇక నేను మాట్లాడుతున్నా. ఓకే, ఒకటి అయిపోయింది కదా. భాషణం, రాయడం, భాషణం, లేఖనం. నేను మాట్లాడుతున్నా, రాస్తున్నా. మరి నేను రాస్తున్నా, మాట్లాడుతున్నా. అందులో కూడా 2 రకాలు. ఎట్లా రకాలు? ఒకటి ప్రకాశం, రెండవది ఆత్మగతం. ఎండ్లా? మాట్లాడడంలా. మనం అందరికీ తెలుసు కదా, మాటల్లో కూడా రెండు ఉంటాయి. ఒకటేమో అందరికీ తెలిసినట్టు మాట్లాడు, రెండవది తమకు మాత్రమే పరిమితం. ఓకేనా? చెప్తా దీనికి కూడా ఎగ్జాంపుల్స్. మాట్లాడడంలో ఏమున్నాయి అబ్బా? 2 ఉన్నాయి. అర్థమవుతుందా ఇక్కడ వరకు? అభివ్యక్తీకరణ, గ్రహణ శక్తి. అభివ్యక్తి అంటే వ్యక్తపరచడంలో ఏముంటుంది? మాట్లాడడం ఉంటుంది, రాయడం ఉంటుంది. మళ్ళా మాట్లాడడంలో ఏముంటాయి? 2 ఉంటాయి. ప్రకాశం ఉంటుంది, ఆత్మగతం ఉంటుంది. ప్రకాశం అంటే ఏంటిది? అందరికీ సెల్సేలా మాట్లాడడం. ఇప్పుడు నేను మాట్లాడేది ప్రకాశమా, ఆత్మగతమా? మీరు రాయండి. నేను అందరికీ తెలిసేటట్టు మాట్లాడుతున్నానా? అందరూ నా వీడియో చూసేటట్టు మాట్లాడుతున్నానా? లేదా నాకు నేను పరిమితం చేసుకునే మాట్లాడుతున్నానా? రాత్రి కూర్చొని నేను ఒక్కదాన్ని నా ఊహలు ఊహించుకుంటున్నా? చెప్పండి, ఇదేంటి చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటిది? ప్రకాశమా, ఆత్మగతమా? కామెంట్ రాయాలి ఇప్పుడు చూసేటోళ్ళు దయచేసి. ఎంఎంజెడ్ అబాకా ఛానల్లో మాట్లాడే మేడము ప్రకాశమా, ఆత్మగతమా? మీరు రాయాలి. ఆత్మగతం అంటే అందరికి తెలుసు, తమకు తామే అని. ఓకే, అంతరాత్మ అంటే నీకు తెలుసా అంటారు కదా పెద్దలు. అంత పోదు కానీ ఒక్క మార్కు కూడా ఓడగొట్టుకోదు. ఇలా తమకు మాత్రమే పరిమితం, అంతే కదా. తమకు మాత్రమే పరిమితం. ఎట్లా పరిమితం? దినచర్యలు. తమకు మాత్రమే పరిమితం అంటే ఇది అందరికీ తెలిసేటట్టు, అందరు చూసేటట్టు, అందరూ తెలిసేలా మాట్లాడుతున్నారు. ఇదేమో తమకు తామే పరిమితం అంటే ఏం ఆత్మగతంలో ఏమొస్తాయంటే దినచర్యలు వస్తాయి. డైరీ రాసుకుంటా. నాకు కూడా రాసే అలవాటు ఉందండి, మీకు ఉందో లేదో తెలియదు. రాసుకునే అలవాటు చేసుకోరు, కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అంటే సినిమాల లెక్క మనం చచ్చిపోయినాక అన్ని గట్ల రాయొద్దు. మనం చచ్చిపోయినాక డైరీ తీసుకొని మళ్ళీ ఏదో తప్పు మీకు రాయొద్దు అనిపించకపోతే రాయొద్దు ఆ మ్యాటరు, ఆ పాయింట్. కానీ తప్పుడు రాయొద్దు డైరీ అంటే. ఆ డైరీకి ఉన్న వాల్యూ పోతుంది. ఇక నేను ఎట్లయినా తప్పుడు రాస్తా, ఏదైనా ముంగట పెడతా వాళ్ళు చూడాలని, నేను లేనప్పుడు అందరూ చదవాలని. అట్లా కాదు. డైరీ అనేది రాసుకుంటే ఏమవుతుందంటే మనకు మస్తు గుర్తుండే. నేనైతే ఫస్ట్ రోజు నేను స్కూల్ జాయిన్ చేస్తున్న రోజు కూడా నేను ఏ కర్రీ తిన్నానో అవన్నీ మస్తు తెలుస్తాయి మీకు. మీరు ఒక్కసారి రాయండి. మీరు ఒక్కసారి రాస్తే ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా పెరుగుతాయి అంటే, నేను ఎప్పుడు అనుకునేదాన్ని డైరీ రాస్తే కాన్ఫిడెన్స్ ఏం పెరుగుతుంది? రాత్రికి 10 గంటలకు పెట్టుకొని పొద్దుగాలంతా నేను ఏం చేసినా అట్లా ఉండదు. కానీ మనం ఎవరైనా హర్ట్ చేసిర్రా, ఏం చేసిర్రు, నేను ఏం చేస్తున్నా, బ్యాంక్ బ్యాలెన్స్ రాస్తామా? నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని రాస్తామా? మనం వీఐపీలం ఏం కాదు. వీఐపీలు అయితే రాసుకుంటారు, రేపు నేను చచ్చిపోతే ఈ డైరీ బయట పడుతుంది అట్లా అని. కాకపోతే రాసుకోవాలి. రాసుకుంటే ఏమవుతుందంటే సంవత్సరం అయినాక 6 నెలలు అయినాక అట్లా చూసుకుంటే షెట్ డేట్ రోజు జరిగిందా, అరే ఈ విషయం. అసలు చాలా విషయాలు మర్చిపోతాం తెలుసా మనము. మొత్తం చాలా విషయాలు మర్చిపోతాం. అన్నీ గుర్తుకే ఉండిపాడు కాదు మనకు. అవును గిట్లా అయింది కదా అని అనుకుంటాం. రాసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, అవేంటి అంటే డైరీలు, ఆ దినచర్యలు, ఇవన్నీ ఏంటిదంటే ఆత్మగతానికి సంబంధించినవి. ఇంకోటి చెప్తా, ఆత్మగతానికి సంబంధించింది ఏంటిదంటే, ఇప్పుడు ఎవరైనా ఉన్నారు కదా, లవర్కి లెటర్ రాస్తే లవర్కి రాత్రికి మెసేజ్ పెట్టింది అనుకో, అది ఆత్మగతం అవుతుంది. మళ్ళా అదే మెసేజ్ ఇంట్లో తెలిసిందనుకో, నలుగురు దాన్ని అనుకో, అంతే ప్రకాశం అయిపోతుంది. అర్థమైంది? ఇవాడు రాసి మీకు చెప్తా. ఓకే, అక్కడనే చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కాదు ఎవరైనా సరే, ఎవరైనా రాత్రికి కూర్చొని లవర్కి మెసేజ్ చేసిర్రు అనుకోరు,
మెసేజ్ చేస్తే అది ఏంటిది, అది ఆత్మగతం అయిపోతుంది, మీకు మాత్రమే పరిమితం అవుతుంది. అదే మెసేజ్ పొద్దు తెల్లారి ఇండ్లోళ్ళకి అందరు తెలిసి తన్నులు పడ్డరు అనుకో, అదేమవుతుంది, ప్రకాశం అయిపోతుంది. అంతే తేడా, అర్థమైందా? ప్రకాశం అందరికీ తెలిస్తే ప్రకాశము, ఎవరికి తెలియకుండా మనం రాసుకుంటేనే ఆత్మగతం. ఇండ్లో అయింది కదా, ఇండ్లు ఉంటుంది కదా, ఇండ్లో ఒకటి మాట్లాడడంలా ప్రకాశం అయిపోయింది, ఆత్మగతం అయిపోయింది. మరి లేఖనం రాయడంలో కూడా ప్రకాశము ఆత్మగతం, రాయడంలో కూడా ప్రకాశము ఆత్మగతం. ఇప్పుడు ఇలా మాట్లాడడంలో మనకు తెలిసింది కదా, మాట్లాడాలి అందరికీ తెలిసేటట్టు నేను మాట్లాడుతున్నా కాబట్టి ఏంటిదో ఇది మీరు చెప్తా అన్నారు, ఆత్మగతము. తమకు తామే మాట్లాడడం అంటే తమకు తామే చెప్పుకోవడం, అదే తమకు తామే మాట్లాడుకోవడం, తమకు తామే తెలుసుకోవడం అనేది ఇండ్లకు వస్తుంది, ఇండ్లకు మాట్లాడడం ద్వారా. మరి రాయడం ప్రకాశం ఏంటిది, రాయడంలో ప్రకాశం ఇప్పుడు విన్నాం కదా, మనము ఇలా ఒక లవర్కేమో మెసేజ్ పెట్టినాం అనుకోండి, మెసేజ్ రాసినాం అనుకోండి, రాయడంలో కూడా ప్రకాశం ఉన్నది, ఆత్మగతం ఉన్నది. అదే ఇప్పుడు మొన్న ఎగ్జామ్లో వచ్చింది ఏంటిదంటే, జైల్లో ఉన్న నెహ్రూ గారు తన కూతురికి లెటర్ రాయడం, తన కూతురైన ఇందిరాగాంధీకి లెటర్ రాయడంలో కూడా ప్రకాశం ఉంది, ఆత్మగతం ఉంది. ఏముంది చెప్పండి? జైల్లో ఉన్న నెహ్రూ గారు తమ కూతురు ఇందిరాగాంధీకి లెటర్ వ్రాయడం, అదేంటిది, ఆత్మగతం. లెటర్ వ్రాయడం ఆత్మగతం. అది అందరికీ తెలిసిపోతే ఆ లెటర్స్ బయటికి వచ్చి అప్పుడు తను రాసేటప్పుడు ఆత్మగతం. అందుకే ఇవి ఇస్తాడు క్వశ్చన్. ఎప్పుడైతే మనకు తెలుసా, అప్పుడు రాసినప్పుడు ఇచ్చినప్పుడు తెలుసా, ఇప్పుడు మ్యూజియంలో పెట్టిర్రు, ఇప్పుడు మనం బయటికి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏంటిది, అవి ప్రకాశం. ఇప్పుడు ఏంటి, అవి ప్రకాశం. అవి బయటికి వచ్చి అందరికీ తెలిస్తే ప్రకాశం. ఓకే, ఇది ఎన్నోసార్లు వచ్చిన క్వశ్చన్. దినచర్యలు, రహస్యాలు రాయడంలోనే వస్తాయి కదా, ఇవన్నీ రాయడంలో వస్తుంది. ఏంట్లో వస్తుంది? దినచర్యలు, రహస్య లేఖలు. ఇంకోటి ఇందిరాగాంధీ అండ్ డోరతీ తీర్మాన్ లేఖలు. ఇవైతే ఇది కూడా వచ్చి క్వశ్చనే. ఇది కూడా వచ్చిన క్వశ్చనే, సందర్భం వచ్చిందని ఇక్కడనే రాసిన చెప్పిన. దినచర్యలు, రహస్య లేఖలు, నెహ్రూ ఇందిరా లేఖలు, ఇందిరాగాంధీ డోరతీ నార్మన్ లేఖలు, ఇవి ఆత్మగతం. ఎప్పటివరకు అప్పుడు ఆత్మగతమే ఉండే, ఇప్పుడు మనకు తెలిసినాయి కాబట్టి ఇప్పుడు ప్రకాశమైనవి. ఎప్పుడైతే వాళ్ళు రాశారో, జైల్లో ఉన్న నెహ్రూ గారు తన కూతురి ఇందిరాగాంధీకి లెటర్ వ్రాయడం ఆత్మగతము. అవి బయటికి వచ్చి అందరికి తెలిస్తే ప్రకాశం. ఇది ఇంతే ఇస్తే ఎగ్జామ్లో ఆత్మగతం అని రాయాలి. ఏంది ఇక్కడ ఇంతే ఇస్తే, దినచర్యలు, రహస్య లేఖలు అంటేనే ఆత్మగతం అని రాయాలి, ఆత్మగతం. ఓకే, టీజీటీ 2023. తర్వాత గ్రహణ, మీకు వచ్చిరబ్బా, మీరేం చేస్తారో చూద్దాం. గ్రహణ స్వీకరించడం. ఇందులో కూడా శ్రవణం, పఠనం 2 ఉంటాయి. శ్రవణం అంటే వినడం, మీరు వింటారు, చదువుతారు. వినడంలో కూడా ప్రకాశం ఆత్మగతం. ఎట్లా? ఇప్పుడు మీరు స్పీకర్ ఆన్ చేసి నా వీడియో ఎట్లు వింటారో ఏమో నాకు అర్థం కాదు, నాకు తెలియదు. మీరు ప్రకాశం లెక్కుంటారా, ఆత్మగతం లెక్కుంటారా? మీరే చెవులలో ఫోన్లు పెట్టుకొని, ఈ ఫోనుకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నా వీడియో వింటే అది ఆత్మగతం. లేదా ఏడైనా బస్సులో కూర్చున్నారా, లేదా పార్కులో కూర్చున్నారా, లేదా ఎక్కడైనా వెయిటింగ్ రూమ్లో కూర్చున్నారా, లేదా మీరు బాల్కనీలో కూర్చొని స్పీకర్ ఆన్ చేసి వింటుర్రా, ప్రకాశపట్టణం. ఎట్లా? వినడం. మీరు వింటారు కదా, ఇప్పుడు వింటుర్రబ్బా, మీరు ఎట్లా వింటుర్రు చెప్పాలి. మీరు ఆత్మగతంగా వింటారా, ప్రకాశంగా వింటారా? నాకు తప్పకుండా ఇప్పుడు ఏం చేయాలి, ఇది తెలియదు నాకు. ఇప్పుడు మీరే ఇప్పుడు దీనికి కారకులు. మీరు ఎట్లయితే వినడంలో కూడా ఉంటాయా అంటే, వినడంలో కూడా వీడు చెప్పిండు గ్రహణ శక్తి. మీరు వింటారు ఆత్మగతంగా వింటుర్రా, ప్రకాశంగా వింటుర్రా నాకు తెలియదు. ఆత్మగతంగా అంటే ఏంటిది? మీరు ఇయర్ ఫోన్స్ చెవులలో పెట్టుకొని వింటే అది ఆత్మగతం, మీరే వింటారు, ఎవ్వరు వింటలేరు. ప్రకాశం అంటే ఇప్పుడు నేను చెప్పింది స్పీకర్ ఆన్ చేసి, ఫోన్ పెద్ద పెట్టుకొని స్పీకర్ ఆన్ చేసి రాసుకుంటూ వింటారో ఎట్లా వింటారో నాకు తెలియదు. ఓకే, ఇట్లా ప్రకాశం, ఇది ప్రకాశం. మీరైతే కామెంట్ రాయాలి, మేడం ఆత్మగతం నేను ప్రకాశం అని. ఓకే, ఇంకొకటి ఇంకా ఏంది? స్వీకరించడం. మీరు ఏం చదువుతారో చదువుతున్నప్పుడు అందరూ తెలుసు.
ప్రకాశ పఠనమా ఆత్మగతమా? ఇంట్లో ప్రకాశ పఠనం ఉండదు ఎక్కువ కదా. ఇప్పుడు మీరు చదువుతున్నారు అని అంటే మీరు ఇప్పుడు నేను చెప్పేది గీడ ప్రకాశము, ఈడ ఆత్మగతం అని రాసింది మేడం. ఏడేడు రాసింది మేడము. గీడ మాట్లాడడంలా ప్రకాశము ఆత్మగతం అని రాసింది, రాయడంలా ప్రకాశం ఆత్మగత అని రాసింది, వినడంలా ప్రకాశం ఆత్మగతం అని రాసింది, పఠనంలా ప్రకాశం ఆత్మగతం అని రాసింది. ఇవన్నీ ఎట్లా చెప్పుకుంటారు మీరు? నాకు తెలిసి అయితే మీరు ఈ ఆత్మగతంగా ప్రకాశం అయితే చదవరు. వింటారా? చదువుతారా? మీరు చదవరు కదా. ఇంట్లో కూడా బయటికి అందరు తెలుసు కదా, ఆత్మగతం మౌన పఠనం ఆత్మగతం రెండు ఒకటే. ఇక్కడ ఒక్కడ వర్డ్ ఇచ్చిండు కాబట్టి ప్రకాశం అంటే అందరికీ వినిపించేలా చదవడం. మీరు గట్ల చదువుతారు. ఇప్పుడు నేను చెప్పేటి గట్ల చదువుతలేరు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పింది అయితే ఇక్కడ నేను రాసిన నోట్స్ ఆత్మగతంగానే చదువుతారు అని అనుకుంటున్నాను. ఇదైతే నాకైతే తెలియదు. చదవడంలో కూడా ఉంటాయా మేడం అంటే చదవడంలో ప్రకాశం మనకు తెలుసు కదా, ప్రకాశ పఠనము, ఆత్మ పఠనము, విస్తార పఠనం, మౌన పఠనం. మనము ఉపవాచకం ఎట్లా చదువుతాం? విస్తార పఠనమా చెప్పండి, మీకుంటుంది ఐడియా తప్పకుండా. ఉపవాచకం ఎట్లా చదువుతాం? స్టోరీ లెక్క చదువుతాం, మెల్లగా చదువుతాం, తక్కువ చేసి చదువుతాం. క్షుణ్ణ పఠనం, అన్ని పఠనాలు ఉన్నాయి. కానీ ప్రకాశ పఠనం అంటే అందరికీ వినిపించాలి, మన చెవుకు వినిపించేలా. ఓకే, చదవడం ఈ దాకా అయిపోయినాయా? ఇవి ఇందాకైనాయి, కొన్ని చూద్దాం. పాఠ్య పుస్తకాలలో ఇది ఇస్తాడు ఇక క్వశ్చన్స్ చూడాలి. పాఠ్య పుస్తకాలలో ప్రచురితమైన భాష ఏంటిది? పాఠ్యపుస్తకాలలో ప్రచురితమైన భాష ఏంటిది? నీది నీకు చదివితే ఎట్లా అని గిడ కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇప్పుడు పాఠ్యపుస్తకాలలో ప్రచురితమైన భాష అన్నాడు, అర్థమైందా? నువ్వు పాఠ్యపుస్తకం ఎట్లా చదువుతున్నావు అని అనలే, అర్థమైందా? మీరు నువ్వు పాఠ్యపుస్తకము ఎట్లా చదువుతున్నావు, ప్రకాశవంతంగా చదువుతున్నావా, ఆత్మగతంగా చదువుతున్నావా అని అడగలేదు క్వశ్చను. పాఠ్యపుస్తకాలలో ప్రచురితమైన భాష దేనికి సంబంధించింది అంటుండు. నేను మనదొక్కడే సొత్తు కాదు కదా, అది అందరు చదువుతారు కానీ ఇచ్చిండు. 5వ తరగతి పిల్లగాడు, ఇప్పుడు నేను 5వ తరగతిలో చదువుతున్నా కాబట్టి 5వ తరగతి పిల్లవాడు ఆ బుక్ చదవాలని ఇస్తాడు కాబట్టి అది ప్రకాశ పఠనమే, అంతే కదా. ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ ఇది ఎంత కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ మస్తు కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్లా ఇచ్చిండు క్వశ్చన్ తప్పించిండు అంటే వాడు అడిగింది ఏంటిది ఇక్కడ అంటే పాఠ్య పుస్తకములలో ప్రచురితమైన భాష, ప్రకాశనం అందరూ చదవాలనే ఇచ్చిండు. వార్తాపత్రికలలో న్యూస్ ఛానల్లో వచ్చే భాష ఏంటిది అని అడిగాడు. ఏంటిది? అందరు తెలవాలనే ప్రకాశం, అది అందరు తెలుస్తుంది కాబట్టి అందరు చదవాలనే ఇస్తాడు. మనం చదవకపోతే ప్రకాశం కాదు, మనం చదవకపోతే అది లోనం కాదు. నీకు పర్సనల్గా అడిగినప్పుడు నిన్ను ఓకే, ఇది ప్రకాశము. దినచర్యలు డైరీ రాస్తారు కదా, అదేంటిది? ఆత్మగతం. ఇక ఇదే మీరు మీ లవర్కి మెసేజ్ 12 గంటల రాత్రికి పెడతారు, అదేంటిది? ఆ మెసేజు ఏంటిది? ఆత్మగతం. అయ్యా ఆమె ఇంట్లో అందరికీ తెలిసి రాసిన వాళ్ళు తన్నులు తింటే ఏమవుతుంది? అది ఇక ప్రకాశం అవుతుంది. జైల్లో ఉన్న నెహ్రూ గారు తన కూతురి ఇందిరాగాంధీకి లెటర్ రాయడము ఆత్మగతము, అవి బయటికి వచ్చి అందరికీ తెలిస్తే ప్రకాశం. దినచర్యలు రహస్య లేఖలు నెహ్రూ, ఇందిరాగాంధీ, డోరతీ నార్మన్ లేఖలు ఆత్మగతం. ఇవి వస్తుంది గొప్ప ఖచ్చితంగా వస్తాయి. రహస్య లేఖలు, అంతరంగిక లేఖలు అంటేనే రహస్య లేఖలు అంటేనేది ఆత్మగతం. అర్థమైంది కదా. నాటకంలో విష్కుంభ రూపంలో స్వాగతం వ్యక్తీకరించడం, స్వాగతం కాదు, ఇది ఏంటని చూడు. ఇక్కడైనా కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఇలా నాటకంలో విష్కుంభ అంటే తెలియాలి కదా, ఆ రూపంలో ఉన్న స్వాగతం వ్యక్తీకరించడము ఆత్మగతమా ప్రకాశమా అని అన్నాడు. అది ఏంటిది అసలు అంటే, ఇక్కడ నాటకాలు వేసేటప్పుడు విష్కుంభ అని అంటే తెర వెనుక ఉంటారు, వాళ్ళు అదృశ్య రూపంలో ఉంటారు, తెర వెనుక ఉంటారు కాబట్టి వాళ్ళు స్వాగతం పలుకుతారు. ఎట్లా పలుకుతారు ఇక మనకు తెలియదు కానీ వాళ్ళని ఆత్మగతం అంటారు. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ వర్డ్ మీనింగ్ తెలియకపోతే ఆత్మగతం అని రాయలేం. తెర వెనుక ఉంటారు కాబట్టి ఇది ఆత్మగతం. ఓకే, తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. డిఎస్లో కుప్పలు పడ్డది. ఇది టీజీటీ వాళ్ళలో 100 మార్కులు కాబట్టి ఈ డిఎస్సీలలో ఇండ్లకెళ్ళి కూడా 10 మార్కులనే ఇప్పుడు 25 క్వశ్చన్లకే ఇండ్లకెళ్ళి ఇచ్చిండు. ఇండ్లకెళ్ళి 3 ఇచ్చిండు. చిన్న టాపిక్ ఇది. భాషా ప్రయోజనాలు, భాషా విస్తృత ప్రయోజనాలు ఒక్కసారి చూద్దాం. ఓకే, భాష విస్తృత ప్రయోజనాలు, విస్తృత బాగా ఎట్లా అయిందో చూద్దాం. ఓకే, భాష విస్తృత ప్రయోజనాలు ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదా.
ఇక్కడ మీకు ఒక పని చెప్తున్నా నేను. ఇక్కడ పని చెప్తున్నాను. నాకు అసలే టైము అట్లా సరిపోలేదు. తప్పకుండా ఇది చెయ్యాలి. ఇక మార్నింగ్ అని మళ్ళీ సర్ది జ్వరాలు గిట్లనే వస్తాయి. ఇక మళ్ళీ నెత్తిన వస్తుంది. ఒక కోడ్ తయారు చేయాలి. నాకు ఈ కోడ్ తయారు చేసి నేను చెప్తా. ఇప్పుడు నాకు ఒక కోడ్ తయారు చేసేయాలి. మీరు టక్క మీ సృజనాత్మకతను బయటికి తీయాలి, మీ అంతర్దృష్టిని బయటికి తీయాలి, మీ మెరుపు లాంటి ఆలోచనను బయటికి తీయాలి, మీలో ఉన్న సహజ సామర్థ్యాన్ని బయటికి తీయాలి. ఓకేనా? ఇవన్నీ తీసి ఏం చేయాలంటే నాకు టక రాయాలి. ఓకే, నేను చెప్పింది ఒకటేంటిది, నేను ఒక్కటి చెప్పింది, నేను మీతో మాట్లాడేది ఆత్మగతమా ప్రకాశమా అని చెప్పమన్నా. ఇంకొకటి ఇక్కడ నేను ఇప్పుడు చెప్పేది, మీరు ఒక కోడ్ తయారు చేసేయాలి. ఎవరి కోడ్ మంచిగా అయితే వాళ్ళ కోడ్తో ఇంకో షార్ట్ చేస్తాను నేను. మీకు కోడ్ తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ మీకు బైహార్డ్ అవుతుంది. అంటే జర్రసేపే మీ సృజనాత్మకత ఎట్లుంటుందో దాన్ని బట్టే ఒక 2 నిమిషాలు కూడా పడుతుంది మీకు. ఓకే, భాష విస్తృత ప్రయోజనాలు. ఇది వెరీ చాలా ఇంపార్టెంట్. ఇది చిన్నది, ఒక 2 నిమిషాలు కానీ 100 క్వశ్చన్లు పడ్డ టాపిక్ ఇది. ఇంట్లో కూడా వ్యక్తిగత ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు. వ్యక్తిగత ప్రయోజనాలలో మళ్ళీ ఇంకేముంటుంది, మాగావే ఉంటాయి. సాంకేతిక ప్రయోజనాలు, ఉద్దీపన, ఇవేమో భావానికి సంబంధించినవి, హృదయానికి సంబంధించినవి. ఉద్దీపన ఇది దేనికి సంబంధించింది, జ్ఞానాత్మక రంగానికి సంబంధించి సాంకేతిక. జిజ్ఞాసము వసుధై స్నే, జిజ్ఞాసము వసుధై అంతే, జిజ్ఞాసము వసుధై అని రాసిన స్నేహిగా మీరైతే చెప్పరు, నాకే నచ్చలేదు ఎక్కువ, అయినా గుర్తుంటే చూడండి మీకు. జిజ్ఞాస అంటే అంటే జీవనోపాధి. సాంకేతిక ప్రయోజనం ద్వారా ఏం పొందుతాం, జీవనోపాధి పొందుతాం. ఇప్పుడు సాంకేతికంగా అంటే ఈ ఫోన్ ఉంది. ఇప్పుడు నాకు ఒకవేళ ఈ ఫోన్ ఉంది, ఈ ఫోను ఒక జీవనోపాధిని నాకు కల్పించాలి. దీని ద్వారా ఇంకా నేను పెద్ద టీచర్ కావాలి, లక్షలు సంపాదించాలి. ఎట్లా సంపాదిస్తా మరి, సంపాదిస్తానా? సంపాదించేటోళ్ళ గురించి చెప్తున్నా. సంపాదించవచ్చు, ఫోన్ల ద్వారా చాలామంది సంపాదిస్తున్నారు. సాంకేతికంగా జీవనోపాధి పొందుతున్నారు, తప్పకుండా పొందుతున్నారు. ఇట్లా ప్రయోజనం పొందుతున్నారు. జ్ఞాన సముపార్జన. ఇప్పుడు మీరు దేనితోటి చేస్తున్నారు, జిజ్ఞ అంటే మీరు ఇప్పుడు మీకు జ్ఞానం వచ్చిందే అనుకోండి, ఒక రవ గింజ అంతా ఈ వీడియో ద్వారా మీరు దేనితోటి పొందుతురు, సాంకేతిక పరంగానే పొందుతురు కదా. ఓకే, సాహిత్య పరిజ్ఞానం కూడా వస్తుంది దీంతో, సాంకేతిక దాంతో. మూర్తిమత్వ వికాసం. ఇక్కడ అన్నీ ఏంటి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఏంటిది, జ్ఞానానికి సంబంధించినవి అండి. ఇక్కడ అన్ని జ్ఞానాలతోనే. పరిజ్ఞానం అంటున్నాడు ఇక్కడ, సాహిత్య పరిజ్ఞానం అంటున్నాడు. సాహిత్య పరిజ్ఞానం ఇది ఎందుకు చెప్తున్నాను నేను, నెక్స్ట్ మీకు చదువుతుంటే తెలుస్తుంది. పరిజ్ఞానం అంటాడు. మూర్తిమత్వ వికాసం అంతే కదా, ఒక మనిషి మూర్తిమత్వంగా మొత్తం సామాజికంగా, సాంఘికంగా, నైతికంగా, ఉద్వేగంగా ఇవన్నిట్లలో వికాసం పొందాలంటే తప్పకుండా సాంకేతికంగా ఉండాల్సిందే. తర్వాత మూర్తిమత్వం విదేశాలలో మనుగడ ఎట్లా ఉంటుంది మరి, విదేశాలకు వెళ్ళాలంటే మీకు ఈ సాంకేతికమైన నాలెడ్జ్ ఉండాలి. ఎంత నాలెడ్జ్ ఉండాలి, అన్ని నాలెడ్జ్ ఉండాలి, అన్ని భాషలు వచ్చి ఉండాలి. అన్ని భాషలు ఎట్లా వస్తాయి మరి, అంతే కదా, అన్ని భాషలు ఎట్లా వస్తాయి. ఓకే, భావాలను తెలుపుకుంటూ వస్తాయా, రచనలు చేసుకుంటూ కూర్చుంటూ వస్తాయా, రావు కదా. సో ఇది వేరే అది వేరే, అన్నీ ఉండాలి మనిషికి. అందుకే ఇది కూడా ఉండాలి, అది కూడా ఉండాలి. ఇది లేకపోయినా అది లేకపోయినా వేస్టే కదా. నువ్వు ఎంత మంచోడు ఉంటుంది, నీకు హృదయం లేనప్పుడు. హృదయమే లేదు, కఠినమొకపోడు, బండరాయి వేసుకొని ఉంటాడు. లక్షలు ఉన్నాయి, ₹1 ఇట్లా నేను ఇట్లా పోతుంటే ఇట్లా అన్నం తినమని చెప్పలేదు, దరిద్రపోడంట. వానికి హృదయమే లేకపోయో ఎండలో తిరిగి వచ్చింది. మేడం చెప్పి నోరంతా బొంగుపోయింది, సడదైంది. ఇంత టీ ఇద్దామా, ఇంత కాఫీ ఇద్దామా అనే నీ హృదయంలోకి వెళ్ళి నీకు వస్తేనేమో అవన్నీ ఉంటాయి. నువ్వు లాజిక్గానే మాట్లాడబడుతుంది. నీకు ఎంత ఉంటుంది, నువ్వు విదేశాలకు పోతేంది, నువ్వు ఏడికి పోతేంది, కదంతే కదా. అన్నీ ఉండాలి మనిషికి. ఒకవేళ నాలెడ్జ్ లేకుంటే కూడా ఉండొచ్చు, కానీ ఈ హృదయం లేకపోతే ఆ కఠినపోడు ఏడు ఉంటుంది. భార్య దగ్గర ఉంటుంది, అమ్మ దగ్గర ఉంటుంది, అక్క దగ్గర ఉంటుంది కదా. ఎవరైనా అమ్మాయిలైనా సరే, అమ్మాయిలు కూడా కఠిన పోళ్ళు. అత్తకు మంచి కోడలు కాదు, భార్యకు మంచి భర్త కాదు, ఈయన కూడా మంచి భర్త కాదు, ఆమె కూడా మంచి భార్య కాదు. మనిషి హృదయము ఫస్ట్ అది ఉండాలి, స్పాంజ్ లెక్క ఉండాలి, కానీ మోసపోవద్దు. అంటే సుఖజీవనం కావడానికి గవే కావాలి కదా అవన్నీ. దైనందిన వ్యవహారాల్లో నిర్వహణ అంటే ఇక రోజు అయ్యే వ్యవహారాలలో నిర్వహణ ఇక తెలిసిపోతున్నావు. స్నేహ సంబంధాలు ఎట్లున్నాయి ఇప్పుడు, మీకు నాకు
అవినాభావ సంబంధం ఏర్పడ్డది. మేడం మీరు చెప్తే నాకు అమ్మ లెక్క గుర్తుకొస్తుందని చెప్తున్నారు మేడం. ఒకసారి నేను చెప్పిన మేడం రానమ్మ ఆనాటి నవ్వులు ఇవ్వమ్మనంటే మా మమ్మీకి చాలా ఇష్టం మేడం, కానీ ఆ మిస్ అని అన్నారు. మేడం అమ్మ ఎప్పుడు మిస్ కాదు, అమ్మ ఎప్పుడు మిస్ కాదు మేడం. అమ్మ మిస్ అయితే ప్రపంచం మిస్ అయిపోతుంది. అమ్మ ఉండదు అంతే, రోజు చూస్తాము, ఇంకో 4 రోజులు చూడం అంతే తప్ప అమ్మ 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 ఇంకా నేను ఏం చెప్పలేను. కానీ మీరు అంత ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు, మాటల్లో చెప్పలేనిది అది. మీరు రాశారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ పాట ద్వారా మీ మమ్మీ మళ్ళీ గుర్తుకొచ్చిందని. గుర్తుకు రాదండి మమ్మీ గుర్తుకు రాదు. మనకు లైఫ్ లాంగ్ ఇచ్చేది పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చిన అమ్మనే గుర్తుకొస్తుంది. ఎండనే నిలబడకు చక్కెర వస్తుంది అంటది అమ్మ. ఆ ఒయ్యాల మోషన్స్ 2 ఎక్కువైనా ఏమిరా అంటది. ఇవన్నీ కరెంట్ పోయింది మళ్ళీ వీళ్ళకి చూసిరా, ఇట్లా ఎత్తుంది కరెంటు పోతుంది. ఆయనతో నా వీడియో అంతా ఖరాబ్ చేస్తారు. అబ్బా వచ్చిందబ్బా కరెంటు. ఇవి జస్ట్ ఎవరు చెప్తారు ఇవంటే బంధాలు అంటే స్నేహబంధాలు అని కాదు, ఏ బంధాలైనా సరే మనిషికి ఏవైనా సరే ఇవంటే ఆడికొచ్చిన నేను హృదయానికి స్పందించినట్టు. అమ్మ లేకపోతే మనకు ఒకటి కంటే ఎక్కువ మోషన్స్ వచ్చినా కూడా బాధపడేది అమ్మ. ఇంకెవరు బాధపడరు చెప్తున్నాను నేను. లైఫ్లో ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకోవడం, మంచిగా చూసుకుంటేనే ఆమె పోయిన తర్వాత కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఏం చేయాల్సింది ఏముంటుంది తెలుసా, అమ్మ పేరు మీద సహాయం చేయాలి అంతే. అమ్మ పేరు మీద సహాయం చేస్తూనే ఉండాలి. రోజు చేయన్న మేడం అంటే రోజు చేయాలి. రోజు 10 రూపాయలు 2 రూపాయలు 1 రూపాయో అదేంటిది పెన్నా పెన్సిల్సా మనకు ఉన్న దాంట్లోనే. దానికి మనం ఏం వాళ్ళ లెక్క ఎవరి లెక్క అమ్మాయి లెక్క కావాల్సిన అవసరం లేదు, షారుఖ్ ఖాన్ లెక్క అమితాబ్ బచ్చన్ లెక్క వీళ్ళ లెక్క కావాల్సిన చిరంజీవి లాగా కావాల్సిన అవసరం లేదు. మన దగ్గర 100 రూపాయలు అంటే చారని ఇవ్వచ్చు మనం. అది అమ్మ పేరు మీద ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు నిజంగా చెప్తున్నా, ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి కదా. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు చెప్పిన, మీరు సోది అని అంటారా, అయినా సరే నేను చెప్తున్నా. షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను చాలామందికి చెప్పిన, చూడండి మీకు ఇంత షాపింగ్ ఉంది కదా, మీరు చచ్చిపోతే ఏంటిదని అంటే ఏం మాట్లాడతారు మేడం అన్నారు. ఏం మాట్లాడంటే మీరు ఇంత పెద్ద షాపింగ్ మాలింగ్ ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి, నేను చిన్నగా నుంచి పెద్దగా అయిపోయినా 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మీ షాప్కి వస్తున్నాము. మీరు ఒకవేళ చచ్చిపోయినారు అనుకోండి, మీ పేరు మీద ఎవడన్నా ఉంటాడా? అబ్బో షాపింగ్ ఆ బట్టలు ఒక్కొక్క బట్టకు 2000 బట్టకు 5000 తీసుకుంటారు. అట్లా చేసేటోళ్ళు కనీసం ఒకరిని డాక్టర్నా లేదా ఒకరికి ఎవరికైనా హెల్పా, ఒకరికి పెండ్యా, ఎవరన్నా మీ అమ్మ నాన్న పేరు మీద పేరు చేసారు అంటే ఇక పోయేటప్పుడు మీరు ఏం పని చేస్తారు మేడం అని అడిగాడు. ఏం చెయ్య మోటివేషనల్ స్పీకర్ అని చెప్పినాను. అంత హట్ చేసి వచ్చిన నేను, హట్ అయిపోయాడు. కోట్లు మీరు అరే పిల్లలకి ఎంత ఇస్తారు, ఏదో అడుక్కో తినే విధంగా ఉండొద్దు పిల్లలు అంతే తప్ప అందరికి ఇచ్చేటి అన్నీ తీసుకొని ఎందుకండి బతుకుమన్నది. బాధపడొద్దు. ఓకే, స్నేహబంధం అంటుంది మేడం. మీ అమ్మ గురించి చెప్పి ఇక్కడ టాపిక్ ఇక్కడికి వచ్చిన బాధపడొద్దు. నేను అందరికీ చెప్తున్నా ఒకే విషయం, మనకు ఒక మోషన్స్ కంటే ఒక రెండు ఎక్కువ అయితే తల్లిదండ్రులు ఇద్దరు బాధపడతారు. మా అన్నయ్య ఇప్పుడు ఆఫీస్ నుండి ఫోన్ చేస్తాడు, పాప కూర్చున్నదా కూర్చోలేదా అని. అది అట్లా ఎవరు చేయడు ఇక ప్రపంచంలో. ఆ మాట ఎవరు అడగదు. వేసుకోరు గోళీలు వేసుకొని ఇంత పెరుగుతోట అన్నం తిన అంటారు. ఎక్కువ వస్తే తక్కువ వస్తే ఓన్లీ మోషన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. నిజంగా అసలు ఎవ్వరు మేడం, నేను స్కూల్లో స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా మోషన్స్ గురించి మాట్లాడితే మేడం ఇట్లా మోషన్స్ గురించి మాట్లాడుతారని శనిపొరగాలు అందరు నవ్వుడు. మరి మోషన్స్ ఎవర్రా అంటారు, గిన్నిసార్లు మోషన్ అనకుర్రి మేడం అంటే. మోషన్స్ ఎక్కువైనా తక్కువైనా బాధపడేది తల్లిదండ్రులు, అది ప్రేమ. మేడం మీరు ఎప్పుడు బాధపడద్దు అమ్మ పోయిందని. అమ్మ ఎవరి పోదు, అమ్మతోటి ఉన్న ప్రతిరోజు మనదే. అమ్మ చెప్పిన ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనమే, మోషన్స్ రాకపోతే మనమే, ఉన్నప్పుడు మనమే, ఎండలో నిలబడితే మనమే. ఇవన్నీ అమ్మ చెప్పినాయి గుర్తుకుంటుంది. కాకపోతే అమ్మ మనకెప్పుడు ఇంకా అసలు తృప్తిగా ఉండాలి అంటే అమ్మ పేరు మీద సహాయం చేస్తుండాలి. ఈ సంవత్సరం ఉంది, 2 బ్యాగులు కొనియాలి, 2 బుక్స్ కొనియాలి, మొత్తం పేదోళ్ళకు ఒక పెన్ను ఇవ్వాలి, 10 రూపాయల పెన్ను. 100 రూపాయలు వేస్తే 2 రూపాయలకు పెన్ను, ఇంత పెద్ద బాక్స్ వస్తుంది. 10th క్లాస్ పిల్లవాడికి ఇచ్చిరనుకోండి, ఏదో రవ్వగింజంత సహాయం చేసిన వాళ్ళు అవుతాం కదా అమ్మ పేరు మీద, నాన్న పేరు మీద. తప్పకుండా అట్లా చేయండి మేడం. బాధపడొద్దు, ఎవ్వరు బాధపడొద్దు. అమ్మ నాన్నలు లేరని అందరం పోయవలసిందే, అది ప్రకృతికి, దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఓకే, కానీ సహాయం చేస్తుంటే తృప్తి వస్తుంది. రాత్రికి మంచి నైట్ వస్తుంది. వాడు పాస్ అయ్యింది అనుకోండి 10th క్లాస్లో, మీరు రోజు ఇచ్చి పాస్ అయ్యింది అనుకోండి, ఎవరి పేరు మీద పాస్ అవుతాడు? అమ్మ పేరు మీద పాస్ అవుతాడు, నాన్న పేరు మీద పాస్ అవుతాడు, తాత పేరు మీద పాస్ అవుతాడు. ఎంత హ్యాపీ. అవన్నీ పుణ్యాలు దొరుకుతాయి. ఈడ ఉద్దీపన ఇక్కడనే పాపపుణ్యాలు, వీళ్ళకి పాపపుణ్యాలు తెలివయి జర. సామాజిక ప్రయోజనం, ఉద్దీపన,
భావేశ రంగానికి సంబంధించింది. ఆ ఆధ్యాత్మిక చింతన ఇది ఎవరికి ఉంటుంది? ఆధ్యాత్మిక చింతన అంటే భావేశం ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఈడ దేవుళ్ళ గురించి మాట్లాడతారు కానీ పూజలు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు కానీ ₹1 సహాయం చేయరు. అంటే అందరి గురించి మాట్లాడతలేను, ఎవరైతే అట్లా చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అంతే. ఈ ఆలోచన శక్తి ఇక్కడ ఏముంటుంది? ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఆధ్యాత్మిక చింతన అనేది సాంకేతికపరంగా అనేది కాదు, భావావేశానికి సంబంధించింది. నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు తెలుసుకుంటేనే నువ్వు బాగుంటావు. నువ్వు రాముడి గురించి తెలుసుకోవాలి, వేదాల గురించి తెలుసుకోవాలి, మనుస్మృతి గురించి తెలుసుకోవాలి, ఆ రామాయణం మహాభారతం గురించి తెలుసుకోవాలి, నువ్వు రాముడి గురించి తెలుసుకోవాలి, రాముడు ఎంత బాగున్నాడని తెలుసుకోవాలి, రాముడికి 3 తమ్ముళ్ళు, సొంత తల్లి పిల్లలు కారని విషయం తెలుసుకోవాలి, వాళ్ళు ఆస్తుల కోసం గొడవ పడలేదని తెలుసుకోవాలి. ఈ రోజులలో సొంత తల్లి పిల్లలే ఆస్తి నాకు, ఆస్తి నీకు, మా అమ్మను జనవరిలో ఉంచుకో, నువ్వు ఫిబ్రవరిలో ఉంచుకో అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటిదండి? ఇదే ఆధ్యాత్మికంగా ఆలోచించడం. వేడికేలు వస్తాయి అవన్నీ శాంతి. నువ్వు క్లెవర్ ఉండొచ్చు, నీకు బిలియన్స్ ఉండొచ్చు, నీ జ్ఞాన పరంగా నీకు ఉండొచ్చు, కానీ నువ్వు ఆధ్యాత్మికంగా లేకపోతే నువ్వు మళ్ళీ జనవరిలో నువ్వు పెద్ద టీచర్ కావచ్చు, నువ్వు ఇంజనీర్ కావచ్చు, నువ్వు కలెక్టర్ కావచ్చు, కానీ మీ అమ్మ జనవరికి నీ ఇంట్లో మీ అన్న దగ్గర ఫిబ్రవరిలో ఉంటుంది అంటే నువ్వు వెధవ నా దృష్టిలో నాకు నిజంగా మస్తు కోపం వస్తుంది. ఇట్లా ఎంత ఘోరం అది. ఇప్పుడు మీ పిల్లల్ని ఎవరైతే అట్లా జనవరి ఫిబ్రవరిని వంచుకుంటుర్రో ఆ తల్లిదండ్రులని, వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు జనవరికి ఒకరికి మటన్ వేయరి, ఫిబ్రవరిలో ఒకరికి మటన్ వేయరి. అరే నాన్న, మా అమ్మకి ఇట్లా పెడతాను నేను, కోడళ్ళు ఎవరు ఏమనద్దండి, కోడళ్ళు నేను ఎప్పుడన్నా కోడళ్ళు చెప్పే ప్రసక్తే లేదంట. కొడుకులు బాగాలేనప్పుడే అవన్నీ కోడలు భర్త భార్యకు విషయంకు సంబంధించింది, అత్తకు సంబంధించిన విషయము. అత్తను మంచిగా చూసుకోవాలి, అత్తను మంచిగా చూసుకుంటే భర్త మంచిగా చూసుకుంటాడు నీకు, అక్కడ ప్రేమ అనుబంధాలు దొరుకుతాయి. ఆధ్యాత్మిక చింతన అంటే లోపలికి పోవాలి అంతే, రాముడి గురించి తెలుసుకోవాలి, వాళ్ళు ఎంత మంచిగా ఉన్నాడు. నా కొడుకు రేపు రాజవుతాడు, 14 సంవత్సరాలు నువ్వు వనవాసానికి వెళ్ళు అంటే రాముడు ఏమన్నాడు? ఈడ పెద్ద గోడలు పెట్టి మనము కోట్ల వెంటి పోయిండా? పోలేదు కదా. ఐ విల్ డూ అన్నాడు అంతే. రాముడు వెళ్ళిపోతే మళ్ళీ వేరేళ్ళు అన్న పోతాడు మంచిగా, నేను ఈ ఆస్తంతా నేనే తిందాం పందాం అని అన్నాడా? వద్దు అన్న, నీ కాళ్ళ చెప్పులు ఇయ్యి, నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. భరతుడు వచ్చి రాముడి కాళ్ళ దగ్గర చెప్పులు తీసుకుపోయి సింహాసం మీద పెట్టిండు. ఏ తమ్ముడు ఉంటాడు? అది కూడా సొంత తమ్ముడే కాదు, వేరే తల్లి కొడుకు. మరి ఆ అన్న పోతాడు నేను పోతావు అని అన్నాడా లక్ష్మణుడు? రామలక్ష్మణుడు అంటారు అన్నదమ్ముళ్ళు, అంటే రామలక్ష్మణుడు అంటారు, ఎవ్వరు చెప్పరు. రామలక్ష్మణుడు సొంత తల్లి పిల్లలు కాదమ్మా, అయినా వాళ్ళు ఎట్లున్నారు? వద్దు అని అన్నాడు రాముడు. వద్దు అంటే విన్నాడా? వినకపోలేదు. అన్న నీతోటి నేను బాడీగార్డు లెక్కుంటా, నీ మంచి చూసుకుంటా అని ఆ వస్త్రాలు పట్టుకొని అన్నీ ఇచ్చిపెట్టి పోయిండు. ఎసొంటి అన్నదమ్ముళ్ళు వాళ్ళు. ఆ భార్య పోతాండు, ఈ అడవిల పొంటి చుట్టల పొంటి పోతేనే పెళ్లికి ఇందుకే వేసిండా మా నాన్న, నేను మంచిగా సుఖపడొద్దా అని అంటుండే. సీత వెళ్ళిపోయింది, ఎంత మంచి భార్య సీత, కాటన్ చీర కట్టుకొని వెళ్ళిపోయింది. 14 సంవత్సరాలు వనవాసం. భరతుడు నువ్వు రారా అన్నాడు, రాకపోతే ఆ చెప్పులు తీసుకొని సింహాసనం మీద పెట్టుకున్నాడు, నువ్వు వచ్చినాకనే చేద్దామని అన్నాడు. ఎంత మంచిగా ఉన్న తల్లి మాట నువ్వు జవదాటని కొడుకు, ఆ భార్య మాటకు ఇచ్చి మాట తప్పని భర్త, రాముడు తండ్రి, భర్త అడుగు జాడల్లో నడిచిన సీత, ఇంకేం కావాలి? ఎక్కడ మరి పిల్లలకి ఏడే చెప్తారు? ఏమైనా నేను చెప్తారు, ఏమైనా ఆ రాముడు లెక్క సీత లెక్క చేస్తారు, డీజే పెడతాడు, గుడ్డు అంటారు స్కూలల్లో. మనం పోయి మా స్కూల్కే చెప్పిన, మా అన్నయ్య వాళ్ళ పిల్లల స్కూల్కి పోయి చెప్పిన, సార్ మీరు ఎన్నడన్నా రామాయణం గురించి అవసరమే లేదు, రామాయణం గురించి మొత్తం చెప్పడం అవసరమే లేదు. రాముడు సీత, రాముడు లక్ష్మణుడు, ఎవరు భరతుడు, వాళ్ళ అమ్మ కైకై, వీళ్ళ గురించి అంతే. వీళ్ళ గురించి చెప్పండి అంతే. వాళ్ళు ఎట్లా వచ్చిర్రు ఎట్లా పోయిర్రు అంతే, తెలిసిపోతుంది. చెప్పిన బోర్ వచ్చినే చెప్తాను అయ్యా. ఓకే, అయిపోయింది. ఆధ్యాత్మిక చింతన, ఆలోచన శక్తి. ఇతర భాషలను కూడా నేర్చుకోండి. మనది ఇక్కడ హృదయంలో ఉంటేనే నేర్చుకోవాలి. హిందీ చాలామందికి రాదు, ఎంతసేపు అండి హిందీలో నేర్చుకోవడానికి. రసానుభూతి ఇదైతే ఎన్నిసార్లు ఇస్తాడో, రసం ఏడికెళ్ళి వెళ్తుంది, ఇక మన మనసులకెళ్ళి వెళ్తుంది రసం మన మనసులకి వెళ్తుందని గుర్తుపెట్టుకోరు. విజ్ఞాన అభిరుచి అన్నాడంటే ఇక్కడ రుచులు, రసానుభూతి ఇక్కడ రుచి అంటుండే, గుర్తుపెట్టుకోండి. విజ్ఞానం అనలేదు ఇక్కడ, విజ్ఞాన అభిరుచి అన్నాడు. సాహిత్యాభిరుచి అన్నాడు, ఇక్కడ ఏమన్నాడబ్బా? సాహిత్య పరిజ్ఞానం అన్నాడు. నేను అందుకే గుర్తుపెట్టుకున్నా, సాహిత్య పరిజ్ఞానం. ఆయన ఇది పోతుందో ఏమో మళ్ళా నాకు తెలియకుండానే వీడియో. ఇక పరిజ్ఞానం అన్నాడు, ఇక్కడ జ్ఞానం. ఇక్కడ ఏంటిది? అభిరుచి. ఎట్లా వస్తుంది అభిరుచి? మనసులకెళ్ళే వస్తుంది అభిరుచి. సాహిత్య అభిరుచి, సృజనాత్మకత,
కొత్తగా ఆలోచించాలంటే ఫస్ట్ హృదయంలో రావాలి. కొత్తగా ఆలోచించాలంటే కొత్తగా ఆలోచించాలంటే హృదయంలో రావాలి. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి తీసేయరు. నువ్వు పెద్ద హీరోవి, నువ్వు హీరో. నాకు ఎప్పుడు అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. చాలా మందిని చూసిన నేను మా వాడకట్టలను చూసిన. పొద్దుగా లేవగానే పోతూనే ఉంటారు. ఎటు పోతున్నా బిడ్డ అంటే ఎటు పోతుండ్రా ఆంటీ అని అంటే ఏమైంది బిడ్డ అంటే చాయ్ తాగిరా ఆంటీ అని అంటే చాయ్ ఈడ కాదురా ఇలా ఆడ మా పెద్దోని దగ్గర తాగుతున్నామంట. కళ్ళకి వెళ్ళి నీళ్ళే గారుతాయి చదువులు, సంకనాకిపోతున్నాయి చదువులు అని అంటే. ఎటు చదువులు పోతున్నాయి, చదువులలో ఏం చెప్తారు, ఏడ పోతున్నాయి చదువులు, టీచర్లు ఏం చెప్తారు, కూరగాయలు ఏమి ఇటు పాడేస్తారు. పొద్దుగాల కూడా చాయ్ కూడా పోయాడట వీడు డాక్టరు. మేడం ఎమోషనల్ అవుతామంటే అవుతాయి జర ఏమనుకోవద్దు. ఎవరిని హట్టు చేసినా అనుకోవద్దు దయచేసి. ఎవరిట్లా చేసిరో వాళ్ళకే చెప్తారు. ఇప్పుడు కూడా చేసేటోళ్ళు ఉంటే ఎవరైనా మీకు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళకి ఎప్పుడు యారే గాడిది ఉన్నాయే కొన్ని రోజులు తెలియకుండానే 30 సంవత్సరాలు వీక్తున్నాయి మన దగ్గర. ఆ ఉన్నదే అమ్మ నాన్నను చూసుకొని ఇంకా ఈ జంట కవులు. ఎవరు జంట కవులు? బీపీ, షుగరు, హార్ట్ అటాకు. ఈ జంట కవులు మన జీవితంలోకి వచ్చినామంటే దేనికి వరకు రాకుండా పోతాం. ఇగో ఈ ఉద్దీపన. మరి ఉద్దీపన దేనికి సంబంధించింది? భావవేశ రంగానికి సంబంధించింది. బాధ పెట్టినా నేను మీకు ఏం కాలే, ఇంకా గంట కూడా కాలే. సామాజిక ప్రయోజనం. ఇక్కడ ఏమైంది? సామాజిక. ఇప్పుడు వ్యక్తిగత అయిపోయింది కదా, సామాజికంగా చూద్దాం. భావం అంటే సోదరాభావం. నోరు తెలితే లేదు వరి. ఓకే. సుమ ఒక్కసారి సామాజిక గుర్తుంచుకోండి. అంటే మానవ సంబంధాల అభివృద్ధి. మానవ సంబంధాల అభివృద్ధి దేనితో జరుగుతుంది అబ్బా? భాషతోటే జరుగుతుంది. ఇప్పుడు మీకు నాకు ఏంటి, నేను భాష మాట్లాడుతున్నాను కాబట్టి మీరు నా వీడియోలు వింటుర్రు. మేడం మా ఇంట్లో మా అమ్మ ట్యూషన్ చెప్పినట్టు ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవన్నీ ఎట్లా వస్తున్నాయి? భాష ద్వారానే, మాట్లాడే పలుకుల ద్వారా. ఓకే. నాగరికత పెంపొందుతుంది అంతే కదా భాష ద్వారా. ముందేమో చెట్ల పొంటి అట్ల పొంటి ఆకులు కట్టుకొని నదుల పొంటి అప్పుడు భాషలు లేకుండే కుయ్యి అనుకుంటా, బోబో వాదం అనుకుంటా, ఆ వాదం ఈ వాదం అనుకుంటున్నారు. ఇప్పుడు నాలెడ్జ్ దేంతో ఎక్కువ గెయిన్ అవుతుంది. సమాజం ఎట్లా పెరుగుతుంది అని అంటే ఒకరి భావాలు తెలుసుకోవడం వల్ల, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల ఆ పనులన్నీ జరిగి నాగరికత పెంపొందిస్తుంది, నాగరికత పెరుగుతుంది అంతే కదా. సామాజిక అభివృద్ధి అంతే కదా. సామాజిక అభివృద్ధి జరుగుతుంది కదా. దేంతో జరుగుతుంది? భాష వల్లనే జరుగుతుంది. నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే ఎటుకే జరుగుతుంది? సాహిత్య అభివృద్ధి అది కూడా అంతే. అభివృద్ధి సమాజంలోనండి ఇవి. మీరు సాహిత్య అభిరుచి అనేదేమో భావవేశ రంగంలో, సాహిత్య పరిజ్ఞానం అనేదేమో చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. సాహిత్య పరిజ్ఞానం అనేది జీవనోపాధి. ఏంటది? సాంకేతిక దాంట్లో సాహిత్య పరిజ్ఞానము. సాహిత్య అభిరుచి అనేది సామాజిక ఉద్దీపనల సామాజిక దాంట్లో ఏమొచ్చింది? సాహిత్య అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ నీకు అభిరుచి ఉండాలి. ఎట్లా జరుగుతుంది మరి సాహిత్య అభివృద్ధి? ఎట్లా చెప్తుంది? లింకప్. మీకు ఎప్పుడైతే ఉద్దీపనలో సాహిత్య అభిరుచి వస్తుందో అప్పుడే మీరు ఏం చేస్తారు? సాహిత్య పరిజ్ఞానం పొందుతారు. ఎప్పుడైతే మీరు సాహిత్య పరిజ్ఞానం పొందుతారో అప్పుడు మీకు సాహిత్య అభివృద్ధి వస్తుంది, సమాజానికి పనికొస్తుంది. సమాజానికి పనికొచ్చేది సామాజిక ప్రయోజనం. సంస్కృత వ్యాప్తి అంతే కదా. సంస్కృతి వ్యాప్తి ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఏ సంస్కృతి వచ్చినా మన సంస్కృతిని మర్చిపోవద్దు. ఓకే. పిల్లల్ని స్లీవ్లెస్ బట్టలు వేసుకుంటా మన సంస్కృతి అనొద్దు. ఎక్కడి నుంచో వచ్చి మన మీద మోడర్న్ అనొద్దు. మొన్న కరెంట్ పోయింది, మోడర్న్ మీద విషయం చెప్దామంటే ఇప్పటికీ మస్తు విషయాలని నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఎక్కడైనా ప్లీజ్ బోర్ వచ్చినా వినాలి. కొన్ని పరిశోధనలు, విద్యాభివృద్ధి, వాణిజ్యాభివృద్ధి, ఆవిష్కరణ, ఇవన్నీ దేనికి సంబంధించినవి? సమాజానికి సంబంధించినవి. ఇవి ఎట్లా ఆవిష్కరణలు, ఎట్లా సమాజానికి సంబంధించినవి మేడం అంటే ఇప్పుడు ఆవిష్కరణలు చేసిన వాళ్ళు, పరిశోధనలు చేసిన వాళ్ళు, ఈ విద్యాభివృద్ధి చేసిన వాళ్ళు, వాణిజ్యాభివృద్ధి చేసిన వాళ్ళు సొంతంగా వాడుకుంటారా? వాళ్ళే దినచర్య లెక్క డైరీల లెక్క పెట్టుకుంటలేరు. ఈ ఆవిష్కరణ చేసిన వాళ్ళకి అన్ని నోబెల్ బహుమతులు ఇస్తారు. నోబెల్ బహుమతులు ఎందుకు ఇస్తున్నారు? అందరికీ సమాజానికి పనికొచ్చిన విధంగా నువ్వు పని చేసినవని నోబెల్ బహుమతి ఇస్తుర్రా? లేదా నువ్వు డైరీలో రాసుకొని నీదినుగా రోజు రాసుకొని ఏడ్చుకుంటా నీ కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు పోయేటట్టు చేసుకున్నావని నోబెల్ బహుమతులు ఇస్తారా? అర్థమైందా? పరిశోధన చేసిన వాళ్ళకు ఎండ్లు వస్తారని నేను కన్ఫ్యూజ్ కావచ్చు. పరిశోధనలు ఎవరి కోసం చేస్తారు? ఈ లైట్ ఎవరి కోసం చేసిండు? పరిశోధన మన కోసం చేసిండు. మనం వెలుగుతున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ ఫోన్ కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నాడు? ఫోను రాత్రిలు కూర్చొని కనుగొన్నాడు. కానీ తెల్లారంగానే సమాజానికి మొత్తం పంచిండు. కాబట్టి ఇవన్నీ ఆవిష్కరణలు, ఇవన్నీ సమాజ అభివృద్ధి అన్నట్టు. ఓకే. సామాజిక ప్రయోజనాలు. ఓకే. వాణిజ్య అభివృద్ధి అది కూడా సమాజానికి సంబంధించింది కదా. సో ఇవన్నీ ఏంటి అని అంటే
సామాజిక ప్రయోజనాలు భాష ద్వారా ఇవన్నీ తెలుస్తున్నాయి. భాష ద్వారా ఇన్ని ప్రయోజనాలు. విజ్ఞాన సాంకేతిక అభివృద్ధి, విశ్వశాంతికి విశ్వశాంతి పెంపొందించుట. ఇప్పుడు ఎన్ని గొడవలు అవుతున్నాయి? ఇజ్రాయెల్ దేనిపైన వేస్తున్నది బాంబులు. ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ ఎట్లా వస్తుంది, ఇవన్నీ ఎట్లా మాట్లాడుకోవాలి, మళ్ళీ భాష ద్వారా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇట్లా కాదు మీరు వేయొద్దు, నేను వేస్తా, ప్రపంచ శాంతి ఉన్నది, అదా ఐక్యరాజ్య సమితి ఉన్నది. వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటాను? దేశ సమగ్రత భాష కాపాడుతుంది. దేశ సమగ్రతను భాష కాపాడుతుంది. అంతే కదా. అన్నీగా ఏదైనా సరే గొడవలైనా సరే నోటి దారానే వస్తుంది. నోరు మంచిగుంటే ఊరు మంచిది అంటారు కదా. ఒక్క నోరు మంచిగుంటే కుటుంబం బాగుంటుంది, నోరు మంచిగుంటే కొడుకు పిల్లలు బాగుంటారు, కోడలు బాగుంటుంది, అల్లుడు బాగుంటాడు, అందరూ బాగుంటారు నోరు మంచిగా ఉంచుకుంటే. వాడకట్టోళ్ళు అయితే ఇంకా బాగుంటారు. వీళ్ళందరూ రేపెల్లుండి వస్తారేమో కానీ వాడకట్టోళ్ళతోటి గెలవాలంటే నోరు మంచిగా ఉండాలి. నోరు ఓకేనా. అంతేగా చిన్న టాపిక్ కానీ పెద్ద ముచ్చట్లు అయిపోయినాయి. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మేడం మాటలు ఎక్కువైనాయి అని ఎవరు కామెంట్ పెట్టకండి. ఎందుకంటే సందర్భం వచ్చిందని చెప్పాను కాబట్టి నిజంగానే చెప్తున్నాను. ఈ జనవరి ఫిబ్రవరి అంటే నాకు నచ్చది. రాముడి గురించి మస్తు మాట్లాడతారు కానీ రాముడి గురించి పిల్లలకు ఎవరు చెప్పరు. ఎవరైనా మార్చుకుంటారా? రాముడిని ప్రేమించేటోడు, రాముడిని కొలిచేటోడు వాళ్ళ అమ్మను అంటారా? రాముని కొలిచేటోడు అన్నదమ్ములు మాట్లాడకుండా ఉంటారా? రాముని పూజేటోళ్ళు ఎవరైనా అన్నదమ్ములు మాట్లాడకుండా ఉంటారా? అబ్బా మీరు చెప్పుర్రి. భార్యాభర్తలు గొడవలు చేసేటోళ్ళు ఉంటారా? రాముడిని పూజించే వాళ్ళు, రాముని భక్తులు అయినప్పుడు ఎట్లుండాలి? పిల్లలకు అది చెప్పాలి కానీ. అంతే కదా. మన పిల్లలు ఎట్లుండాలి? హీరో లెక్క తయారు చేయాలి. మొన్నటిదాకా భార్యాభర్త హీరో అన్నది మేడం, ఇప్పుడేమో పిల్లలు. ఎస్, మన పిల్లలు రాజు అయితే మనం రాజు తల్లి ఎట్లుంటుంది? రాజభోగం ప్రాప్తి చెందుతుంది తల్లిదండ్రులకు. రాజులను తయారు చేయాలి, పిల్లల్ని పీసులను తయారు చేయొద్దు. హెల్ప్ చేయడానికి ముందు పంపించాలి. ఇక ముచ్చట్లు బాగానే అబ్బా రేపటి నుండి. ముచ్చట్లు ఎక్కువైనవి మాత్రం కామెంట్ పెట్టొద్దు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను నేను. 2 నిమిషాలు వింటే తప్పేం లేదు. అంతే. భాష యొక్క మౌలిక ప్రాథమిక ప్రయోజనం ఇలా ఏది ఇచ్చినా మనము భాష వినిమయం చెప్పాలి. భాష వినిమయం అంటేనే మనము ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం, వేరే వాళ్ళకి చెప్పడం. భాష గ్రహణము, మీరు గ్రహణ పోళ్ళు, నేను వ్యక్తీకరణ చేసేటామే. ఆ వ్యక్తీకరణలో భాష ప్రయోజనాలు 2 ఉంటాయి. వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి, సామాజిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగతంలో సాంకేతికం ఉంటుంది, ఉద్దీపన ఉంటుంది. సాంకేతిక అనేది మెదడుకు సంబంధించింది, ఉద్దీపన అనేది హృదయానికి సంబంధించింది. ఇది జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది, అది భావావేశ రంగానికి సంబంధించింది. సాంకేతిక జ్ఞానం అనేది, సాంకేతిక ప్రయోజనం అనేది అందరికీ అందుబాటులో ఉండదు. ఉద్దీపన ప్రయోజనం అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఓకే, ఇందులో అన్నిట్లలో వ్యక్తీకరణ అంటే భాష వినిమయంలో అన్నిట్లలో ఏముంటాయంటే ప్రకాశం అనేది ఉంటుంది, ఆత్మగతమనం ఉంటుంది. ప్రకాశం అంటే అందరికీ తెలిసేలా చెప్పేది, అందరికీ తెలిసేలా చేసేది, అందరికీ తెలిసేలా చదివేది, అందరికీ తెలిసేలా రాసేది, అందరికీ తెలిసేలా చెప్పగలిగేది ప్రకాశము. మనగా ఉంచుకునేది, మనగా పరిమితం చేసుకునేది, ఓన్లీ సీక్రెట్గా రహస్యాలుగా చేసేది ఆత్మగతం. ఓకే, అన్నిట్లలో ఉంది. వినడం కూడా ప్రకాశం అనేది. ఇప్పుడు నేనేందో చెప్పిన. ఓకే, అందులో కూడా ఇక ఇవన్నీ చెప్పిండ్రు. ఇంట్లో ఇవి రెండు వేరే, ఈ ఎండ్రికాయ అల్ప అధిక అనేది ఎండ్రికాయ అని గుర్తుపెట్టుకొని, అల్ప అధిక ప్రయోజనాలు చెప్పింది ఎండ్రీ వెండ్ అని చెప్పారు. సాంకేతిక ఉద్దీపనలు అని వేరు చేసింది ఎవరంటే రిచర్డ్ వోక్టెన్. ఈ రీఛార్జ్ ఛార్జింగ్ పెడితే ఓవర్ అయిపోయిందని పెట్టారు. సాంకేతికం అంటే ఛార్జింగ్, ఓవర్ అయిపోయిందంటే ఉద్దీపన, ఛార్జింగ్ అంటే సాంకేతికం. ఓకే, ఇక్కడ ఇంకా మీకు ఏమైనా కోడ్లు తెలిస్తే మీరు ఏమైనా రాయండి. ఓకే, ఈ విస్తృత ప్రయోజనాలు చెప్పారు కదా ఇంతకుముందు. సాంకేతిక ప్రయోజనాలు, జీవనోపాధి, ఇక్కడ సాహిత్య పరిజ్ఞానం అని చెప్పాడు. పరిజ్ఞానం ఇక్కడ అభివృద్ధి, సామాజిక ప్రయోజనాలలో అభివృద్ధి. ఓకే, నచ్చిందా? మరి మాటలు ఎక్కువైనా మీరు కామెంట్స్లో తెలుపుర్రి. ఎక్కువైనా మనం కొంచెం నేను కూడా మస్తు సెన్సిటివ్ అని ఇట్లా మాట్లాడతా కానీ హట్ అయిపోతా. ఓకే ఓకే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. ఫస్ట్ టైం అయితే చూస్తారో వాళ్ళు తప్పకుండా. ఓకే, 1 గంట అటు ఇటు నడుచుకుంటూ చెప్తే అయిపోతుంది. ఓకే, అన్నీ చేస్తా, తప్పకుండా చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.